నమస్కారం వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజ్ హితం నేను స్వాతి ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం మహారాష్ట్రలో తన సాహసంతో చిన్నారిని రక్షించిన రైల్వే ఉద్యోగి దూసుకొస్తున్న రైలుకు ఎదురెళ్లి పట్టాలపై పడ్డ చిన్నారిని కాపాడిన ఉద్యోగి తిరుమలలో జపాలి తీర్థాన్ని సందర్శించిన టీటీడీ ఈవో అంజనాద్రి పర్వతమే ఆంజనేయుని జన్మస్థలమన్న జవహర్ రెడ్డి భద్రాచలంలో కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు గరుడ ధ్వజ పటాన్ని ఆవిష్కరించిన అర్చకులు విజయవాడలో జిల్లా కలెక్టర్ ఆకస్మిక పర్యటన మాస్కు ధరించిన వారిని కఠినంగా హెచ్చరించిన పాలనాధికారి నల్గొండ జిల్లాలో దారుణం అర్ధరాత్రి 6 బయట నిద్రిస్తున్న దంపతుల హత్య ఇక డీటెయిల్స్ చూస్తే మహారాష్ట్రలో ఓ రైల్వే ఉద్యోగి సాహసం చేశాడు. రైల్వే ప్లాట్ఫామ్ పై ఓ చిన్నారి తమ తల్లితో కలిసి నడుచుకుంటూ వెళ్తున్నారు. అంతలోనే అదుపు తప్పి ఆ చిన్నారి రైలు పట్టాలపై పడ్డాడు. ఆ సమయంలోనే అటు నుంచి పట్టాలపై రైలు వేగంగా దూసుకు వస్తుంది. దీన్ని గమనించిన రైల్వే ఉద్యోగి ఏమాత్రం ఆలోచించకుండా చిన్నారి వైపు పరుగు పెట్టారు. రైలు కూడా అదే వేగంతో ముందుకు వస్తోంది. రెప్పపాటులో ఆ చిన్నారిని రైల్వే ఉద్యోగి పట్టాలపై నుంచి ప్లాట్ఫామ్ పైకి పడేసి తాను కూడా పైకి ఎక్కాడు. దీంతో ఇద్దరు ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటన ముంబై డివిజన్లోని వాంగాని రైల్వే స్టేషన్లోని 2వ ప్లాట్ఫామ్ పై చోటు చేసుకుంది. రైల్వే ఉద్యోగిని మయూర్ పేల్కేగా గుర్తించారు. చిన్నారి ప్రాణాలు కాపాడిన రైల్వే ఉద్యోగిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. రైల్వే ఉన్నతాధికారులు అతన్ని అభినందించారు. ఇక తిరుమలలోని జపాలి తీర్థాన్ని టీటీడీ ఈవో కేఎస్ జవహర్ రెడ్డి, అదనపు ఈవో ఏవి ధర్మారెడ్డి సందర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తిరుమల కొండపై అంజనాద్రి పర్వతమే ఆంజనేయుని జన్మస్థలమని, ఈ నెల 21న శ్రీరామనవమి నాడు ఆధారాలతో సహా బయటపెట్టి నిరూపిస్తామని అన్నారు. కాగా తిరుపతి కొండపై ఉన్న అంజనాద్రి పర్వతమే ఆంజనేయుని జన్మస్థలమని నిరూపణ అయితే పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమల కొండపైనున్న జపాలి తీర్థం మరింత వెలగనుంది, ప్రాముఖ్యత సంతరించుకోనుంది. Find out number one, the name, what is the meaning of Japali, and right, Mane is coming from సరే సార్
ఇక భద్రాచలంలో కొలువైన శ్రీ సీతారామచంద్ర స్వామి వారి నవాహ్నిక బ్రహ్మోత్సవాలు భక్తులు లేకుండానే జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగానే గరుడ ధ్వజ పటాన్ని ఆవిష్కరణ కార్యక్రమాన్ని భక్తి భక్తులతో నిర్వహించారు. చతుస్థావచనం అగ్ని ప్రతిష్ఠ చేశారు. రామాలయంలోని లక్ష్మీ తాయారు అమ్మవారి దేవాలయంలో తెల్లని వస్త్రంపై గరుత్మంతుని చిత్రాన్ని గీసి ప్రత్యేక పూజలు చేశారు. అటుపై గరుత్మంతుని చిత్రపటానికి గరుడ వాదింసను ఆవాహనం చేశారు అర్చకులు. శ్రీరామాయ నమః. శ్రీమతే రామానుజాయ నమః. ధ్యాయే భద్రాద్రివైకుంఠరామం సీతారమాన్వితం శంఖచక్రధనుర్బాణధరం సౌమిత్రిసేవితం. శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవస్థానంలో శ్రీ ప్లవనామ సంవత్సర చైత్రశుద్ధ నవమి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు సప్తమి రోజున ఆన్నిక ప్రారంభం జరుగుతుంది. ఆన్నిక ప్రారంభానికి ముందుగా అగ్ని ప్రతిష్టాపన సంబంధించిన అరణ్యమదన కార్యక్రమం ఉదయం ప్రారంభమైంది. ఆ అరణ్యమద కార్యక్రమం అయిన తర్వాత యాగశాలలో అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమం జరుగుతుంది. ఆ అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమం అంతా అయిన తర్వాత ఈరోజు 10:30 గంటల నుంచి ధ్వజారోహణ కార్యక్రమం జరుగుతుంది. ఆ ధ్వజారోహణ కార్యక్రమంతో ఈ రోజు నుంచి నవాన్నిక దీక్షగా స్వామివారికి బ్రహ్మోత్సవాలన్నీ కూడా అత్యంత వైభవపేతంగా. ఇక దేశవ్యాప్తంగా కరోనా వైరస్ తీవ్ర రూపం దాలుస్తోందని, ఎన్నో కుటుంబాల్లో విషాదాలను నిలుపుతోందని కృష్ణా జిల్లా కలెక్టర్ ఎండి ఇంతియాజ్ ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడలో అధికారులతో కలిసి ఆకస్మికంగా పర్యటించిన ఆయన మాస్కులు ధరించని ప్రజలకు అవగాహన కల్పించి హెచ్చరికలు జారీ చేశారు. తప్పనిసరిగా మాస్కు ధరించాలని కలెక్టర్ తెలిపారు. కొద్దిపాటి నిర్లక్ష్యమే కుటుంబాల్లో తీవ్ర మనోవేదనకు గురి చేస్తుందని, అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరారు. మాస్క్ లేకపోతే జరిమానా విధిస్తామని హెచ్చరించారు. ఎదరగరా ముందుకు రా కొంచెం. ఇక నల్గొండ జిల్లాలో దారుణం జరిగింది. అర్ధరాత్రి 6 బయట నిద్రిస్తున్న భార్యాభర్తలను గుర్తు తెలియని వ్యక్తులు అతి కిరాతకంగా నరికి చంపారు. ఈ ఘటన నేరడుగొమ్మ మండలం బుగ్గతండాలో జరిగింది. ఆదివారం అర్ధరాత్రి సమయంలో తమ ఇంటి 6 బయట నిద్రిస్తున్న బుల్లి, నేనావత్, సోమాని దంపతులపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి హతమార్చారు. ఉదయం చుట్టుపక్కల వారు లేచి చూసేసరికి ఇద్దరు రక్తపు మడుగులో పడి ఉన్నారు. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పరిశీలించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. భూ వివాదమే ఈ హత్యకు కారణమని తెలుస్తోంది. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీం సాయంతో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
ಫಸ್ಟ್ 3 ಗಂಟೆ ಊಟ ಏನು ಕೋಸರೆ ನವೀನೇನು ನಮ್ಮ ಹಾಡು ಮಧ್ಯలోనే పెట్టు కనుక ఇక తమ ఆవేదన వినాలని వైఎస్ షర్మిలకు అమరావతి మహిళా రైతులు కోరారు. షర్మిల తమకు అపాయింట్మెంట్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. గుంటూరు జిల్లా అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ తమకు మద్దతుగా ఏపీలోనూ పోరాడాలని కోరారు. 2019లో జగన్కు ఓటేయండి, రామన్న రాజ్యం వస్తుందని షర్మిల చెప్పారని రైతులు గుర్తు చేశారు. ఏపీలో రావణ రాజ్యం వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకొస్తామని షర్మిల ప్రకటనను ఆహ్వానిస్తున్నట్లు అమరావతి మహిళా రైతులు పేర్కొన్నారు. ఏపీలో కూడా రాజన్న రాజ్యం కావాలని కోరుకుంటున్నామన్నారు. అందుకు నడుం బిగించాలంటూ షర్మిలకు మహిళా రైతులు విజ్ఞప్తి చేశారు. 487 రోజుల నుంచి మేము రోడ్ల మీద కూర్చున్నాము. కనీసం మా ఆవేదన అర్థం చేసుకోకుండా ఇప్పటికి ఆల్రెడీ మనోవేదంతో 140 మంది 150 మంది దాకా చనిపోయారే. అలాంటిది మీరు చెప్పిన రాజన్న రాజ్యం ఈరోజు ఇక్కడ లేదు కదా ఆంధ్రాలో. అలాంటిది మీరు ఇక్కడ పోరాడకుండా తెలంగాణ వెళ్ళి అక్కడ మేము నిరుద్యోగుల సమస్య ఇంకోటి అంటున్నారు. మీరు ఇక్కడ అడిగి ఓట్లు వేయించిన మీరు ఎక్కడికో వెళ్ళి రాజన్న రాజ్యం తీసుకురావడం కాదు. దయచేసి అమరావతి మహిళలుగా మా బాధ అర్థం చేసుకొని ఒక మహిళగా నువ్వు మా గురించి కూడా మాట్లాడాలని, మా గురించి కూడా పోరాటం చేయాలని మేము కోరుకుంటున్నాం. మేము ఒక అమరావతి రైతులుగా మేము కొంతమంది మిమ్మల్ని అడుగుతున్నాం. మాకు ఒక ఛాన్స్, ఒక అపాయింట్మెంట్ ఇవ్వండి. మీ దగ్గరకు వచ్చి మా యొక్క బాధలు తెలియజేసి మిమ్మల్ని మా పోరాటానికి మద్దతు ఇవ్వమని మేము కోరాలనుకుంటున్నాం. దయచేసి మాకు మద్దతు ఇవ్వాలని మేము షర్మిల గారిని అడుగుతున్నాం. జై అమరావతి, జై జై అమరావతి. జై అమరావతి. షర్మిల గారికి నమస్కారం అండి. మరి మీరు 2019లో వచ్చి మీరు ప్రతి గ్రామానికి పాదయాత్ర చేసి మరి రాజన్న రాజ్యం వస్తుంది, మీరంతా ఓట్లు వేయాలి అని మీరు కోరారు. అలాగే ప్రజలు వేశారండి. రాజన్న రాజ్యం వచ్చిద్దని ఆశించి మరీ ఓట్లు వేశారు. కానీ ఇక్కడ రావణ రాజ్యం వచ్చింది. ఆ రావణ కాష్టంలో కాలి బూడిదైపోతున్నారు ఏపీ ప్రజలు, ముఖ్యంగా మేము అమరావతి రైతులం అండి. మరి అలాగే మీరు అక్కడ తెలంగాణలో మరి పోరాటం చేస్తున్నారు, దీక్షలు చేస్తున్నారు. మరి నిరుద్యోగుల కోసమే కానీ, మరి తెలంగాణ ప్రజల కోసమే కానీ మరి మాకు సంతోషమేనండి. అలాగే మీరు ఆంధ్రాకు వచ్చి ఏపీ ప్రజల వైపు కూడా మీరు పోరాటం చేయాలి. ముఖ్యంగా మరి ఇక్కడ మహిళా ఉద్యమం జరుగుతుంది అమరావతిలో. మా కష్టాలు, బాధలు మరి ఎవరో చెప్పుకోవాలో మాకు అర్థం కావట్లేదండి. 500 రోజుల నుంచి ఉద్యమం చేస్తుంటే మరి ఇక్కడ మీ ప్రభుత్వం ఏం మాత్రం పట్టించుకోవట్లేదు, స్పందించట్లేదండి. మేము ఒక్కటే మిమ్మల్ని అడుగుతున్నాము, మీరు మా మహిళల తరపున మీరు పోరాడాలి. ఈ ఏపీకి వచ్చి, అమరావతికి వచ్చి ముఖ్యంగా మీరు మా మహిళల తరపున పోరాడాలి. మా బాధలు, మా కష్టాలు, మా కన్నీళ్ళు మీతో పంచుకోవాలని మేము కోరుకుంటున్నామండి. మీరు ఏదైనా అపాయింట్మెంట్ ఇస్తే మాకు మరి మేము రైతులు 10 మంది వచ్చి మీతో మాట్లాడతాము. అలాగే మీరు అమరావతి వచ్చి మా మహిళల తరపున మహిళా ఉద్యమం. ఇక పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలో రోడ్డు ప్రమాదం జరిగింది. రాజీవ్ రహదారిపై మామిడికాయల లోడుతో వెళ్తున్న వ్యాను బోల్తా పడింది. ఈ ఘటనలో 4గురికి స్వల్ప గాయాలయ్యాయి. ఖమ్మం జిల్లా నాగపూర్కి మామిడి తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.
ఇక తూర్పుగోదావరి జిల్లా మలికిపురంలో సినిమా థియేటర్ వద్ద వకీల్ సాబ్ మహిళాభిమానులు సందడి చేశారు. పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ చిత్రం అన్ని వర్గాల వారిని ఆకట్టుకొని రికార్డులు మొత్తం మోగిస్తుంది. ఈ సినిమా ఘన విజయం సాధించడంతో మహిళా అభిమానుల కోసం మలికిపురంలో పద్మజ థియేటర్లో ప్రత్యేక షోను ఉచితంగా ప్రదర్శించారు. అధిక సంఖ్యలో మహిళా అభిమానులు సినిమాను వీక్షించారు. ఇటీవలే ఈ సినిమా 100 కోట్లకు పైగా షేర్ సాధించడంతో థియేటర్ వద్ద కేక్ కట్ చేసి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. తీసుకున్న తర్వాత పల్లవి మనసు మార్చుకుంది. తనకి ఇష్టం లేదు, వద్దని చెప్పింది. వద్దు వద్దు అని చెప్తూనే ఉంది. ఇక గత ఎన్నికల్లో వ్యవహరించిన తీరే తిరుపతి ఉప ఎన్నికల్లో కొనసాగిందని టీడీపీ నేత శ్రీనాథ్ రెడ్డి అన్నారు. తిరుపతిలో ఉప ఎన్నికల నేపథ్యంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన నియోజకవర్గానికి ఉండే కీర్తి ప్రతిష్టకు భంగం కలిగే విధంగా వ్యవహరించారని, బస్సుల్లో ఓటర్లను తరలించి అక్రమ ఓటింగ్కు పాల్పడ్డారని ఆరోపించారు. గత ఎన్నికల్లో దిగజారుడు రాజకీయాలకు పాల్పడ్డారని, ఇప్పుడు తిరుపతి ఎన్నికల్లోనూ మంత్రి పెద్దిరెడ్డి అదే రీతిని వ్యవహరించి నియోజకవర్గ ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా వ్యవహరించారని అన్నారు. రాజారెడ్డి రాజ్యాంగం రోజు రోజుకి కూడా మరి ముదురుతూ, అంటే తొండ ముదిరి ఓసరవిల్లైనట్లుగా ఈరోజు రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం రోజు రోజుకి కూడా కొత్త కొత్త పొంతులు తొక్కుతున్నటువంటి పరిస్థితి నిన్న తిరుపతి ఉప ఎన్నికలో మనందరం కూడా చూసినటువంటి పరిస్థితి. తిరుపతి ఉప ఎన్నికలో ఎవరైతే తిరుపతి ఓటర్స్ ఎవరైతే ఉన్నారో, తిరుపతి ప్రజలు ఎవరైతే ఉన్నారో, ఆ ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటు తాము వేసుకోలేనటువంటి నిస్సహాయ స్థితిలో ఇవాళ తిరుపతి ప్రజలు ఉన్నారు అని అంటే మరి ఎంత దురదృష్టకరం. ప్రజాస్వామ్యం ఏ రకంగా ఈ వైసీపీ కూనీ చేసిందో మనందరికీ కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. నిన్న మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాదు, ప్రపంచమంతా కూడా చూసింది తిరుపతిలో ప్రజాస్వామ్యాన్ని ఎట్లా కూనీ చేస్తూ. ఏదైతే పొంగునూరు, చంద్రగిరి, నగరి, పీలేరు, మరి ఏదైతే కడప, రైల్వే కోడేరు, ఇట్లా వేలాది మంది వందలాది బస్సులతో జాతర మాదిరిగా తిరుపతి మీద దాడి చేసి మరి తిరుపతిలో ఉండేటువంటి ప్రజల్ని యొక్క ఓట్లని ఎట్లా కొల్లగొట్టారో నిన్న మనందరికీ కూడా క్లియర్గా మనందరూ కూడా కనపడినటువంటి పరిస్థితి. ఏదైతే పెద్దిరెడ్డి కళ్యాణ మండపంలో వేలాది మంది మరి అక్కడ బస చేయడం కానీ, ఏ అపార్ట్మెంట్ చూసిన అపార్ట్మెంట్ పైన టెంట్లు వేసి బిర్యానీ ప్యాకెట్లు పెట్టి వేలాది మందిని మరి వందలాది బస్సులతో ఎట్లా మరి తిరుపతికి తీసుకొచ్చి మరి ఏ రకంగా అయితే ప్రజాస్వామ్యాన్ని కూనీ చేశారో మనందరం కూడా, అంటే నిన్న మనందరం కూడా అర్థమైంది ఏంటంటే, ఏదైతే గతంలో అయితే ఒక పంచాయతీ ఎన్నికలైనా, ఒక మున్సిపల్ ఎన్నికలైనా స్టేట్ ఎలక్షన్ కమిషనర్ ఆధ్వర్యంలో జరిగింది. కానీ ఈరోజు తిరుపతి ఉప ఎన్నిక ఏదైతే ఉందో
ఇది సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా మరి కేంద్ర బలగాల ఆధ్వర్యంలో మరి పార్లమెంట్ ఉప ఎన్నికలు జరుగుతాయని మనం భావిస్తే, ఇక నగరంలోని దోమలగూడలో డాక్టర్ అచ్యుత చంద్రప్రసాద్, డాక్టర్ ఉషారెడ్డి, డాక్టర్ భాస్కర్ రెడ్డిల నేతృత్వంలో ఏర్పాటైన న్యూ హోప్ రీహాబ్ సెంటర్ను ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ ఎస్వి కృష్ణారెడ్డి చేతుల మీదుగా ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ అచ్యుత చంద్రప్రసాద్ మాట్లాడుతూ గుండె వెన్నుపూస సమస్యలను పరిష్కరించేందుకు అధునాతమైన పరికరాలతో అన్ని వసతులు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. న్యూ హోప్ సెంటర్ వద్ద వైద్య సేవలు అందిస్తూ మెరుగైన జీవితానికి దోహదపడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక అతిథులుగా రామకృష్ణారెడ్డి, సివి మోహన్ రెడ్డి, వేముల శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. ఎక్స్పెన్సివ్ చార్జెస్ కూడా ఏంటంటే వాళ్ళకి పేషెంట్స్ తట్టుకోలేని పరిస్థితి కాకుండా వాళ్ళకి అనుకూలమైనటువంటి అంటే వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్కి అనుకూలంగా ఉండేలాగానే మేము ఛార్జెస్ వేయదలుచుకున్నాం. ఎందుకంటే ఇక్కడ ఒక పేషెంట్ రికవరీ అవటం వల్ల వాళ్ళ నుంచి మౌత్ పబ్లిసిటీ వల్ల మాకు ఇంకో 10 మంది పేషెంట్లు వస్తారు, కానీ ఒక పేషెంట్ మీదే ఎక్కువగా గెటింగ్ చేసుకునే విధంగా మేమేం ఆలోచించలేదు. అంటే ఇప్పుడు ఈ సిటీలో మీ టార్గెట్ ఏంటి? ఎన్ని బ్రాంచెస్ ఓపెన్ చేయాలనుకుంటున్నారు? ఎంతమంది సర్వీస్? అంటే ప్రస్తుతం దోమలగూడలో స్టార్ట్ చేశాము. గాడ్ గ్రేస్ ఇఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ మేము మిగతా ఏరియాస్లో కూడా డిమాండ్ బట్టి ఖచ్చితంగా బ్రాంచెస్ ఓపెన్ చేస్తాం. ఇవేంటంటే ఎక్కువ మంది పేషెంట్లు ఇంట్లలోనే ఉండిపోయి వాళ్ళు చేయించుకోవడానికి లేక, లేదా ఒక 1 month 2 monthsలోనే వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులన్నీ అయిపోవడం వల్ల కూడా వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ మంత్స్ ట్రీట్మెంట్ కోసం ఖర్చు పెట్టుకోవాలంటే డబ్బులు లేని పరిస్థితి. కానీ ఇలాంటి వాళ్ళకు కూడా ఎకనామికల్ వేలో మేము వాళ్ళకి సర్వీసెస్ అందించి అది ఇయర్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. సో మ్యాక్సిమం వాళ్ళకి అనుకూలమైన ఛార్జెస్లు ఇవ్వడం వల్ల ఏంటంటే మినిమం 6 months to 1 year కూడా వాళ్ళు బేర్ చేసుకోగలరు. దాన్ని బట్టి వాళ్ళకి త్వరగా రికవరీ అయ్యేదానికి మా దగ్గర అడ్వాన్స్డ్గా మొత్తం ఎక్విప్మెంట్స్, ఇటు ఫిజియోథెరపీ పరంగా పెయిన్ మేనేజ్మెంట్ కేసులు, నెక్ పెయిన్ కానీ, బ్యాక్ పెయిన్ కానీ, షోల్డర్ పెయిన్, ఇవన్నీ కూడా అడ్వాన్స్ టెక్నిక్స్ లైక్ కపిక్ థెరపీ, నీడ్లింగ్ అండ్ టేపింగ్ టెక్నిక్స్ కానీ, IASTM మాన్యువల్ థెరపీ. ఇక విశాఖ జిల్లా నర్సీపట్నంలో సాలిక మల్లవరం ప్రాంతంలో రంగురాళ్లు క్వారీ తవ్వకాలు జరిగాయంటూ వార్తలు వచ్చిన నేపథ్యంలో ఆ ప్రాంతాన్ని నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ సందర్శించారు. తెలుగుదేశం పార్టీ నాయకుడు నారా లోకేష్ ట్విట్టర్ బాబు అసత్య ప్రచారాలు మానుకోవాలని, రంగురాళ్లు క్వారీలో అలెగ్జాండర్ స్టోన్స్ అని మాట్లాడడం సరికాదని అన్నారు. సాలిక మల్లవరం రైతు పంట పొలంలో భూమిని చదును చేసుకోవడానికి మట్టి తీసుకుంటే దాన్ని వేరే విధంగా మాట్లాడడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. వ్యవసాయ భూమిలో రైతు తోట కోసం భూమిని చదును చేసుకుంటే దాన్ని వక్రీకరించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ఇక తూర్పుగోదావరి జిల్లాలో దళిత, గిరిజన, బీసీ, ముస్లిం, క్రైస్తవ ఐక్య వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 130 జయంతోత్సవం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం హాజరయ్యారు. కాకినాడ ఇంద్రపాలెం సెంటర్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి ఆయన పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఐక్య వేదిక కన్వీనర్ డోకుబర్ర భద్రం మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పలువురు దళిత నాయకులు, ఐక్య వేదిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. స్వేచ్ఛ స్వతంత్రాలు ప్రసాదించినటువంటి ఈ దేశంలో ఉండే ప్రతి ప్రజలకు కూడా సమానత్వ హక్కు, స్వేచ్ఛ ప్రసాదించినటువంటి మహోన్నతమైన మానవతావాది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 130వ జయంతి కార్యక్రమాన్ని దళిత, గిరిజన, బీసీ, ముస్లిం, క్రైస్తవ ఐక్యవేదిక తరపున జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమానికి కాపు ఉద్యమ నేత, రథసారథి, ముఖ్య అతిథిగా మంత్రగాడ పద్మనాభం గారు పిలిచాం. వారు వచ్చారు. వారు వచ్చి దండేసి వెళ్ళారు. మాకు సంతోషకరమైన విషయం ఏమిటంటే అంబేద్కర్ ఈ దేశంలో కుల నిర్మూలన జరిగితే కానీ నా జాతి ప్రజలు ముందుకు వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి అందరూ కుల సంఖ్యలు పెంచుకోవాలని ఒక పిలుపునిచ్చారు. ఆ మహోన్నత యొక్క వ్యక్తి యొక్క ఆశయాన్ని ముద్రగడ గారు కాపు కుల సంఖ్యలను తెంచి గిర్లంపూడి నడిబొడ్డులో అంబేద్కర్ విగ్రహం పెట్టి ఆయన్ని అందరివాడు, కొందరివాడే కాదు అందరివాడని చాటి చెప్పినందుకు కృతజ్ఞతగా వివిధ సంఘాలు, ప్రధానంగా దళిత,
గిరిజన బీసీ ముస్లిం క్రైస్తవ ఐక్యవేదిక తరఫున మేము ఈ యొక్క సంబరాన్ని ఆయన ముఖ్య అతిథిగా జరుపుకోవడం జరిగింది. కాబట్టి భవిష్యత్తులో కుల సంఖ్యలు అన్ని కులాలు తెంచుకుంటే భారతదేశంలో ఒకే కులం ఒకే మతం అనే రీతిలో ప్రయాణం చేయనకుంటుందనే ఆలోచనతో మా సంఘ సభ్యులందరూ కూడా కష్టపడి ఎంతో చక్కగా ఈ కార్యక్రమం నిర్వర్తించాము. మీడియా సభ్యులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. మహారాష్ట్రలో తన సాహసంతో చిన్నారిని రక్షించిన రైల్వే ఉద్యోగి. దూసుకొస్తున్న రైలుకు ఎదురెళ్లి పట్టాలపై పడ్డ చిన్నారిని కాపాడిన ఉద్యోగి. తిరుమలలో జపాలి తీర్థాన్ని సందర్శించిన టీటీడీ ఈవో. అంజనాద్రి పర్వతమే ఆంజనేయుని జన్మస్థలమన్నారు జవహర్ రెడ్డి. భద్రాచలంలో కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు. గరుడ ధ్వజ పటాన్ని ఆవిష్కరించిన అర్చకులు. విజయవాడలో జిల్లా కలెక్టర్ ఆకస్మిక పర్యటన. మాస్క్ ధరించిన వారిని కఠినంగా హెచ్చరించిన పాలనాధికారి. నల్గొండ జిల్లాలో దారుణం. అర్ధరాత్రి 6 బయట నిద్రిస్తున్న దంపతుల హత్య. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ్ హితం.